పద్మశ్రీ పురస్కారం అందుకున్న సీనియర్ నటుడు మురళీ మోహన్ ఇంటికి పద్మ విభూషణ్ చిరంజీవి స్వయంగా వెళ్లి అభినందించడం వారిద్దరి మధ్య ఉన్న గొప్ప అనుబంధానికి నిదర్శనం. చిరంజీవి తన ఇంటికి రావడంపై మురళీ మోహన్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మన ఊరి పాండవులు సినిమా రోజుల్లోనే చిరంజీవిలోని నటన, డాన్స్, ఎక్స్ప్రెషన్స్ చూసి ఆయన భవిష్యత్తులో పెద్ద హీరో అవుతారని మురళీ మోహన్ అప్పట్లోనే జోస్యం చెప్పారు. టాలీవుడ్ రంగంలో విలక్షణమైన నటుల్లో పద్మశ్రీ మురళీమోహన్ ఒకరని చెప్పవచ్చు. గత 4 దశాబ్దాలకు పైగా ఆయన ఈ సినిమా ఫీల్డ్లో అనేక రకమైన పాత్రలు, వాటి హీరోగా కావచ్చు, ఇటు విలన్గా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రాణించి తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేశారనే చెప్పవచ్చు. అనేక సినిమాల్లో నటించి మెప్పించిన మురళీమోహన్ అయితే ఇటీవల కాలంలో ఒక సుదీర్ఘ విరామం అనంతరం అయితే పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇటీవలే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో తనకు సమీప భవిష్యత్తులో పద్మ విభూషణ్ కూడా రావాలని ఒక ప్రబలమైన ఆకాంక్ష ఉన్నదని కూడా మురళీమోహన్ పేర్కొనడం జరిగింది. ప్రత్యేకించి ఈ సందర్భంగా పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి తన ఇంటికి వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియడంతో ఆయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఒక కుచేలుడు శ్రీకృష్ణుడి ఇంటి వద్దకు వచ్చినట్టుగా ఉందని ఆయన చెప్పారు. ఒక పద్మ విభూషణ అవార్డు గ్రహీత అయిన మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి వచ్చి ఒక పద్మశ్రీ అవార్డు పొందిన తనను అభినందించడం, శుభాకాంక్షలు తెలపడం గర్వకారణంగా ఉందని కూడా చెప్పారు. అది డాక్టర్ చిరంజీవి వ్యక్తిత్వానికి నిదర్శనమని కూడా ఆయన చెప్పారు. వాస్తవానికి చిరంజీవి కంటే తాను సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చానని, అప్పటికే నేను ఒక స్టార్ నటుడిని కూడా చెప్పారు. మన ఊరి పాండవులతో తమ బంధం ప్రారంభమైందని చెప్పారు. అయితే సమీప భవిష్యత్తులో కూడా విలన్ అవుతాడని కూడా పలువురు పేర్కొన్నప్పటికీ తాను మాత్రం పెద్ద హీరో అవుతాడని చిరంజీవిని ఉద్దేశించి చెప్పాడని, ఒక విలనే కాదు సినీ రంగానికి ఒక మొగుడు అవుతాడని కూడా తానే ముందు తెలియజేసినట్టు కూడా ఈ సందర్భంగా తన మనోభావాలను మురళీమోహన్ అయితే తెలియజేయడం అయితే జరిగింది. చిరంజీవి నటన ఎలాంటి మ్యూజిక్ అయినా అలవోకగా తన బాడీ ఫ్లెక్సిబిలిటీతో నటించే ఒక అద్భుతమైన శరీర ఆకృతి చిరంజీవికి ఉందని తనకు తెలుసని, ఈ క్రమంలోనే చిరంజీవి తమకు పోటీ కాదని, తాము చిరంజీవిలో ఉన్న అనేక ఈ లక్షణాలు ఇటు నటన పరంగా అద్భుతమైన లక్షణాల నేపథ్యంలోనే తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలుతాడని నేను 3.5 దశాబ్దాల క్రితమే తెలియజేసిన విషయాన్ని కూడా మురళీమోహన్ తన పాత జ్ఞాపకాలను అయితే నెమరేసుకోవడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి పద్మశ్రీ అవార్డు వచ్చిన క్రమంలోనే తన ఇంటికి రావడం అనేది తనకు మరపుల రాని ఒక సంఘటనగా కూడా మురళీమోహన్ అనేది తెలియజేయడం జరిగింది. ప్రత్యేకించి సినీ రంగంలో జరిగిన ఆటపోట్లు కావచ్చు, అదేవిధంగా ఎదురైన ఒక మంచి చెడు అనుభవాలపై కూడా ఆయన స్పందించారు. ముఖ్యంగా విలక్షణమైన నటుడు కైకాల సత్యనారాయణ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని, తనకు అనేక విషయాల్లో మార్గదర్శకంగా సత్యనారాయణ వ్యవహరించారని కూడా ఈ సందర్భంగా మురళీమోహన్ తెలియజేశారు. ప్రత్యేకించి నటులకు అన్నం పెట్టేది నిర్మాతలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సత్యనారాయణ తనతో చెప్పేవారని, అదే విషయాన్ని తాను పాటించానని కూడా చెప్పారు. మనకు ఎంత బిజీ ఉన్న సినిమాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రొడ్యూసర్తో ఎప్పుడు కూడా టచ్లో ఉండాలని కూడా, మంచి చెడులను భావోద్వేగాలను మనం నిర్మాతలతో పంచుకునే చనువులు సంపాదించాలని సత్యనారాయణ చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. అనంతరం అలాంటి వ్యక్తిత్వం ఇప్పుడు చిరంజీవిలో చూస్తున్నారని కూడా మురళీమోహన్ అయితే తెలియజేయడం జరిగింది. తనకు భవిష్యత్తులో పద్మ విమోచన్ రాకపోయినా పర్వాలేదని, రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఉన్నతలో తృప్తి పడే నైజం తనకు ఉందని కూడా ఆయన అయితే చెప్పారు. అదేవిధంగా తన తుది శ్వాస వరకు కూడా సినిమాల్లో అవకాశాలు వస్తే నటించి
తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు దోచుకుంటానని కూడా మురళీమోహన్ తెలియజేశారు. అదేవిధంగా తన సేవలను భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ పద్మవిభూషణ్ ఇస్తుందనే ఒక అవకాశాన్ని తాను ఎదురు చూస్తున్నట్టు కూడా మురళీమోహన్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.